రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు రాజ్యాధికారం లేక కమ్మలు పోతే రెడ్డిలు, రెడ్డిలు పోతే వెన్మలు, వెన్మలు పోతే కమ్మలు, రెడ్డిలు అని ఏదైతే ఈ తెలంగాణలో జరుగుతుందో దానికి విముక్తి చేయడం కోసం మరి ఆనాడు 1942 సంవత్సరంలో షెడ్యూల్ కులాలను ఏకం చేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ SCF అని పెడితే మరి తెలంగాణ ప్రాంత బీసీల ఐక్యత కోసం చంద్రరామన్న గారు మరి BCF స్థాపించడం జరిగింది. మరి ఇట్లాంటి సందర్భంలో మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్నో బీసీ సంఘాలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అక్కడ చెప్పినట్టుగా ఆ బీసీ సంఘాలకు అస్తిత్వం లేదు, ఆ బీసీ సంఘాలకు ఆలోచన లేదు, కేవలం అడగలిగిన సంఘాలు మాత్రమే. కానీ చంద్రబాబు వెంటనే ఈ యొక్క బీసీ కులాల సమస్య మహాత్మా జ్యోతిబాబుల ఆలోచన విధానం దీని వెనుక ఉంది, ఛత్రపతి సాహు మహారాజు ఆలోచన విధానం ఉంది, నారాయణ గురుగౌడ్ ఆలోచన విధానం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఉంది, కాన్సాబ్ ఆలోచన విధానం కూడా ఉంది. హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేయాలి ఆలోచన ఈ బీసీ హక్కులకు. బీసీలు గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీసీలు, జడ్పీసీలు, ఎమ్మెల్యేలు గెలిచి ఈ రాష్ట్రాన్ని బీసీ ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ బీసీ యొక్క ప్రణాళిక ఉంది. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు మహాత్మా జ్యోతిబాబు ఫులే ఉత్పత్తి కులాలు, శూద్ర కులాలు అంటే బీసీ కులాలు, ఈ కులాలందరూ చదువు బ్రహ్మ తల నుంచి పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులు, వాళ్ళే చదువుకోవాలని, బ్రహ్మ భుజాల నుంచి పుట్టిన క్షత్రియులు వాళ్ళు రాజ్యమేళాలని, బ్రహ్మ కడుపు నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేయాలని, మరి మిగతా వాళ్ళంతా శూద్రులు బ్రహ్మ కాలం నుంచి పుట్టారు కాబట్టి వీళ్ళంతా బాధిస్తారని ఏదైతే ఒక అపచారం ఉందో, ఒక దుష్ప్రచారం ఉందో దానికి వ్యతిరేకంగా విద్య లేనిదే వివేకం లేదు, వివేకం లేనిదే నీతి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేనిదే విద్యం లేదు, విద్యం లేనిదే శూద్రులు అధోగతి పాలయ్యారు. కాబట్టి ఇవన్నిటికీ కారణం విద్యలే అని చెప్పి ఏ మహాత్మా జ్యోతిబాబు ఫులే పోరాటం ప్రారంభించిందో ఆ పోరాటం ద్వారా మనం ఒకటి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటాన్ని సీరియస్ గా తీసుకున్న, బలమైన ఆలోచన తీసుకున్న షెడ్యూల్ కులాల్లో చాలా మంది విద్యావంతులయ్యారు, షెడ్యూల్ కులాల్లో చాలా ఎదుగుదల జరిగింది. కానీ బీసీ కులాల్లో మహాత్మా జ్యోతిబాబు ఫులే, ఛత్రపతి సాహు మహారాజు మరి ఇట్లాంటి ఆలోచన తీసుకోవడం ద్వారా బీసీ కులాలు రాజకీయంగా వెనుకబడుతున్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన అన్న ఏదో ఒక సందర్భంలో జైబీ అంటే ఒక్కసారి బీపై చూస్తున్నారు మన వాళ్ళు, అది ఏదో అపశృతి పదం, ఏదో మనకు సంబంధం లేని పదం అన్నట్టు. జైబీ అంటే అంబేద్కర్ గుర్తు చేయడం, అంబేద్కర్ అంటే ఆయన కోసం ఆలోచించలే. అంబేద్కర్ ఏం చెప్పిండు? మహాత్మా జ్యోతిబాబుల ఆలోచన విధానం ఏదైతుందో, ఛత్రపతి సాహు మహారాజ్ ఆలోచన విధానం ఏదైతుందో దాన్ని రాజ్యాంగంలో పెడతాను చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. ఒకనాటి కాలంలో ప్రశ్నించే హక్కు లేదు, నిలదీసే హక్కు లేదు, రోడ్డు మీద ఉల్లు తీసిన సందర్భం అది నైజాం కాలం కావచ్చు, బ్రిటిష్ గవర్నమెంట్ కాలం కావచ్చు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనుషులకు ఎంత స్వేచ్ఛ స్వతంత్రాలు, జీవించే హక్కు ఆర్టికల్ 14 నుంచి మొదలు పెడితే 21 వరకు 19 కానీ మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రం హక్కు, జీవించే హక్కు కానీ, సమానత్వ హక్కు కానీ, ఉద్యోగాల హక్కు కానీ ఎక్కడ అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడ్డాయంటే అవి మహాత్మా జ్యోతిబాబు ఫులే పోరాటం. మరి మహాత్మా జ్యోతి ఇవాళ అంబేద్కర్ ఏం చెప్పడం జరిగింది మీ అందరూ తెలుసు. దేవుడు అంటే ఆయన ఉండడం లేడో నాకు తెలియదు, దేవుడు అంటూ ఉంటే మహాత్మా జ్యోతిబాబు ఫులే నా దేవుడని మరి అంబేద్కర్ ఆనాడు ప్రకటించడం జరిగింది. అట్లాంటి మహనీయులు
మరి బీసీఎఫ్ కాబట్టి రేపు భవిష్యత్ కాలంలో మనము ఇక్కడ ఇది ఆవిర్భావ సభ కనుక ఆ తర్వాత కాలంలో ఏ ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో ఏ జిల్లాలో ఎవరైతే ఉన్నారో అక్కడ గ్రామ స్థాయిలో మనం శిక్షణ తరగతులు నిర్వహిస్తూ మరి మన జరుగుతున్న నష్టాన్ని మనం వివరించినట్టయితే ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుందనే ఆలోచనను మరి గుర్తు చేస్తూ ముఖ్యంగా మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మరి జైన్ గౌడన్న చాలా సంతోషం వల్ల మీరు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సర్దార్ సర్వాయి పాపన్న హీరోగా సినిమా తీసి 2 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. సర్దార్ సర్వాయి పాపన్న కూడా అగ్రకులాల వ్యతిరేకంగా నైజాం ప్రభుత్వం వ్యతిరేకంగా మరి కిలాస్పూర్ అనే ఒక కోట నిర్మాణం చేసి బహుజన దళాలను ఏర్పాటు చేసి సైన్యాలు ఏర్పాటు చేసి ఒక రాజ్యాన్ని పరిపాలించిన చరిత్ర పూర్వ చరిత్రలో క్షత్రియులే రాజ్యాలు ఏలితే ఒక వెనుకబడిన కులం నుంచి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉంది. అట్లాంటి మహనీయుని ఆలోచనలు ఇలా బీసీ కులాల్లో సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, ఇంతకుముందు మన వాళ్ళు చాలా పేరు చెప్పారు. ఆ బీసీ సంబంధించిన మన కులాల్లో పుట్టి మరి పోరాటం చేసిన మహనీయుల చరిత్రను మన వర్గాలకు అర్థం చేస్తూ మరి మనం ముందుకు ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా మనం ఒక బీసీఎఫ్ మాత్రం ఒకటే ఆలోచనతో మరి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మాట్లాడకపోతే చాలా విషయాలు ఉన్నాయి. మనం తర్వాత మనం మాట్లాడుకుందాం. చాలా అన్యాయం జరుగుతున్నది. మరి 7-8% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ సీట్లు అక్కడ మిగిలిపోతున్నాయి. రిజర్వేషన్ ఉన్న సీట్లు మిగిలిపోతుంది. 60% ఉన్న బీసీలకు రిజర్వేషన్ లేదు అని కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్. కాబట్టి చట్టసభలో మరి నీవు 7% ఉన్నలో 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 60% ఉన్న బీసీలకు ఎంత రిజర్వేషన్ పెడతావు నువ్వే చెప్పు. మరి మనం నిలదీయాల్సిన అవసరం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుకు వెళ్తాను. గారు నాకు ఈరోజు ధైర్యం వస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నేను ఇంకా తెలంగాణను వదిలిపెట్టి మెల్లిగా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మన మిత్రుడు ప్రశాంత్ యాదవ్ తీసుకొని ఉత్తరప్రదేశ్కి బయలుదేరాలని అనిపిస్తుంది. ఇక తెలంగాణకు మాకు నాయకత్వం వచ్చినట్టే ధైర్యం ముందే వచ్చింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీఎఫ్ను ఫామ్ చేసి ఆ పార్లమెంటు టార్గెట్గా పార్లమెంటు పైన మన జెండా ఎగరేసేటువంటి దిశగా అడుగులు పెట్టేదానికి ఉమేష్ గారు మాట్లాడిన తర్వాత బాగా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మన బీసీఎఫ్ యొక్క వ్యవస్థాపక సభ్యులు అసలు బీసీఎఫ్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క సమస్యల మీద పోరాడాలనుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ దగ్గరికి రానియలేదు, ఏ రాజకీయ పార్టీ తమలో ఇముడ్చుకోలేదు. అటువంటిప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి ఏం చేయాలని, పోరాడాలంటే నాకు వేదిక కావాలి, నాకు సంస్థ కావాలి, ఏం చేయాలని చెప్పేసి ఎస్సీ ఫెడరేషన్ మొట్టమొదలు 1892లో ఏర్పాటు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అప్పుడు ఈ ఎస్సీఎఫ్ ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో ఎస్సీఎఫ్ తర్వాత ఎస్సీలందరూ కూడా వేదికగా చేసి ముందుకు తీసుకుపోయి పోరాటాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఎస్సీఎఫ్ను ఆదర్శంగా తీసుకొని మరి ఈ దేశంలో బీసీలు 60% ఉన్న బీసీలకు అణిచివేయబడుతున్నారు, బీసీలకు అధికారం లేదు, బీసీలకు ఉద్యోగాలు లేవు, బీసీలకు భూమి లేదు. ఈ భూమిలో ఉంటున్నటువంటి భూమిపుత్రులు మూలవాసులైనటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు భూములు లేవు. కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్లకు విదేశీయులు ఎక్కడి నుంచో వచ్చి దేశాన్ని పరిపాలించి ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళకు మాత్రం వందల వేల ఎకరాల పొలాలు ఉన్నాయి, అగ్రహారాల పేరు మీద ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో మరి కాదు బీసీలను అన్ని రకాలుగా పెద్ద కుట్ర జరుగుతుంది, బీసీలకు మొట్టమొదలు భూమి లేకుండా చేయాలి అనే పెద్ద కుట్ర జరుగుతుంది. అందుకే ఉన్న భూములు మొత్తం గుంజేసుకుంటున్నారు. శ్మశానాల పేరు మీద కావచ్చు, లేదంటే హరితహారాల పేరు మీద కావచ్చు, పట్టణ ప్రకృతి పేరు మీద కావచ్చు, పంట కాలువలు అవుతున్నాయి అనే పేరు మీద కావచ్చు, ఎక్కడ పోయినా బీసీల భూముల మీద, ఎస్సీల భూముల మీద, ఎస్టీల భూముల మీద అవుతున్నాయి. ఆదివాసుల యొక్క భూములను గుంజుకునే కోసం కార్పొరేట్
నష్టం జరుగుతుంది. భూమి లేక, భూమ లేక, పని లేక, ఆకలి కొని పిట్టలు రాలినట్టు రాలి భిక్షగాళ్ళలాగా మా ఇంట దిగాలనే కోరిక వాళ్ళు భయంకరమైనటువంటి కోరికతో పక్షపాతంతో పరిపాలిస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పరిపాలనను అణచివేయాలంటే ఎస్సీ ఫెడరేషన్ లాగానే బీసీ ఫెడరేషన్ కూడా ఒక వేదికగా తీసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కదిలి వెళ్తున్నప్పుడు మరి నేను మొట్టమొదటి చర్చించింది సంగమేశ్వరంతో చర్చించిన రెండో నా తర్వాత నా ఆలోచనను షేర్ చేసుకునేటప్పుడు సంగమేశ్వర్ గారితో చర్చిస్తే అన్న చాలా అద్భుతమైనటువంటి యాక్షన్ ప్లాన్, దీన్ని కష్టంగా ఇంప్లిమెంట్ చేద్దాం, మనందరం కలిసి పనిచేద్దాం, మేమందరం కూడా రాష్ట్రం అంతా కూడా తిరుగుతామని చెప్పి మరి నా మాదిరిగా ఒక ఉపాధ్యాయుడు, మరి రిటైర్డ్ ఉపాధ్యాయుడు, మరి 40 సంవత్సరాల నుంచి బహుజన ఉద్యమంలో మరి బీసీ ఉద్యమంలో మరి అనేక సంవత్సరాలైన పోరాడినటువంటి అవిశ్రాంతమైనటువంటి పోరాట యోధులు మరి మేధావి బహుజన మేధావి అయినటువంటి సంగమేశ్వరరావు గారిని తమ యొక్క సందేశాన్ని వాసిగా కోరుతున్నారు. సభా అధ్యక్షులు బీసీఎఫ్ ఫౌండర్ పీసీని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పాలకులుగా చేయాలని కలగంటున్నటువంటి వ్యక్తి ఆయన వ్యక్తి గారు బీసీల పాలిట మహాశక్తిగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి యొక్క అడుగుజాడలు